హలో అండి. బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చూడండి, లంచ్ టైం అయితే అయిందండి. ఇంకా వంట అయితే రెడీ అవుతుంది. చూడండి, రెడీ అయితే రైస్ అయితే అయిపోయిందండి. కూర అయితే ఇంకా కొంచెం వేడి అయితే చేయాలండి. ఒక 5 నిమిషాలు అయితే ఉంచాలి. ఇంకా చారు అయితే ఇంకా అంతులేక మా ఆయన గారు వచ్చారని చెప్పేసి దానికైతే వేడివేడిగా రైస్ అను ఇంకా చారు అయితే వేసి పెడుతున్నాను. ఇంకా ఒక 5 నిమిషాలు అయితే ఉంచుతానండి. చారు కొంచెం మరగాలి. ఇంకా కొంచెం అయితే మరిగిస్తాను. చారు ఇంకా బాగుంటుంది. పుల్ల పుల్లగా దగ్గరగా ఉంటే చారు చాలా టేస్ట్ ఉంటుందండి. పుల్ల పుల్లగా చూడండి, ఎగ్ పులుసు ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుందండి. ఇప్పటికిప్పుడే తినేయాలనిపిస్తుంది. మా సారుకి పెట్టేసిస్తానండి. కొంచెం అయితే లేట్ అవుతుందని చెప్పేసి ఆయనకైతే పెట్టేస్తాను. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఇంకో కొంచెం మరిగిస్తాను. చారు అయితే ఆయనకి పెట్టేస్తాను. పెట్టిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు పెడతాను. గ్యాస్ పై మీద పెట్టేసి ఉంచుతాను. మరిగిద్ది ఇంకా కొంచెం. ఇదైతే 2 టైమ్స్ అండి ఈ రోజునే వంట చేయటం. చూడండి, పొద్దున అయితే మా బాబుకి మా అమ్మకు వండితే వాళ్ళు లంచ్ బాక్స్లు కట్టుకొని వెళ్ళిపోయారండి. ఇంకా మా బాబుకి వచ్చేసి ఎగ్ ఫ్రై చేసి పంపించేశాను. ఇక ఇప్పుడు మాకు వచ్చేసి మళ్ళీ అన్నం వండి కోడిగుడ్లు పులుసు అయితే పెట్టానండి. చూడండి, ఇంకా మీకు చూపిస్తున్నాను. చారు అయితే మరుగుతుంది కదా. ఇంకా ఆయన అయితే తినేస్తున్నారులేండి. లేట్ అవుతుందని పెట్టేశాను. ఇంకొక 5 నిమిషాలు ఉంచుదామని చెప్పేసి ఇక మరిగిస్తున్నానండి చారు అయితే. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో చారు అయితే. భలే టేస్ట్గా పుల్ల పుల్లగా ఉందండి చారు అయితే. చూడండి, మరుగుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందండి. చారు మాత్రం ఇందులోనైతే కారం, మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, కారం అన్నీ మంచిగా సరిపోని అయితే వేసానండి. పుల్ల పుల్లగా చాలా బాగుందండి. స్పైసీగా చారు అయితే. చూడండి, ఇంకా కొంచెం దగ్గరకు వస్తే ఈ పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకో పులుసు అయితే రెడీ అయ్యిందండి. ఇంకా మా లంచ్కి వచ్చేసి ఎగ్ పులుసు అండి. చూడండి, కోడిగుడ్లు అయితే మా బాబుకి వచ్చేసి ఎగ్ ఫ్రై చేసి పంపించేసానండి తనకైతే. ఇక మాకైతే మా నలుగురికి ఇక 4 గుడ్లు అయితే వేసి ఉడకబెట్టేసి చారులాగా అయితే చేశానండి. మా బాబుకి అయితే ఫ్రైలా చేసి పంపించేశాను. ఇంక ఈ 4 గుడ్లు అయితే మాకు వేసానండి. చూడండి, మంచి ఈ స్పైసీ ఎగ్ పులుసు అయితే రెడీ అండి. మంచిగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉందండి చారు అయితే. ఈరోజు మా లంచ్కి వచ్చేసి ఎగ్ పులుసు అండి. ఓకేనా? మరి మా కర్రీ ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? పులుసు మరుగుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎమ్మీగా అయితే ఉందండి. చూడండి, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. నాకే చాలా బాగా అనిపిస్తుందండి. ఈ వీడియోలోనే ఇంత కలర్ఫుల్గా ఉందో రియల్గా చూస్తే ఇంకా బాగుందండి పులుసు అయితే. బాగా దగ్గరకు వచ్చిందాక మరిగిస్తే మాత్రం పుల్ల పుల్లగా ఈ పులుసు అయితే బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం పులుసుగా ఉంది కదా, ఇలా కాకుండా కొంచెం దగ్గరకు వస్తే చిక్కగా ఇంకా గ్రేవీ లాగా చిక్కగా అయిద్దండి. కర్రీ అయితే రెడీ అయిపోద్ది. అప్పుడైతే తింటుంటే ఉంటుంది కదా, పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే. చూడండి, కర్రీ అయితే ఇంకొక 5 నిమిషాలు ఉంచుతానన్నాను కదా, ఇంకా అవుతుందిలేండి. ఒక 5 నిమిషాల దాకా అవుతుంది. ఇంకా మొత్తం దగ్గర పడిన దాకా ఎందుకులే అని చెప్పేసి గ్యాస్ అయితే ఆపేస్తానండి. ఇంకా భలే మరుగుతుందండి చారు అయితే. మంచి స్మెల్ అయితే వస్తుందండి. కారం మాత్రం మరింత వేసానండి. ఇంక ఇందులో మాత్రం మంచిగా స్పైసీగా ఉండాలి. కొంచెం మామూలుగా నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం ఎక్కువ వేస్తాం కదా, గుడ్డు కూడా కొంచెం బాగుంటుంది కదా, అందులో కొంచెం స్మెల్ లేకుండా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే కారం ఎక్కువగా వేసానండి. ఇంకా మసాలా కూడా చాలా బాగా ఒక ప్యాకెట్ అయితే వేసానండి. గరం మసాలా ప్యాకెట్ అయితే చాలా బాగుందండి. కొంచెం టేస్ట్ చేశాను, ఉప్పు ఎలా ఉంది, పులుపు ఎలా ఉందని. పుల్లగా నోటికైతే మంచి టేస్ట్ అనిపిస్తుందండి. అసలు నోటికొన్న అంటారు కదా, ఏమి తినబుద్ధి కానప్పుడు కొంచెం ఇలాంటి పులుసులు చేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చు, ఒక ముద్ద ఎగస్ట్రా అంటారు కదా, అలా అయితే ఉందండి ఈ పులుసు అయితే. ఓకేనా? ఇంక చారు అయితే మరుగుతుందండి. ఇంక దీన్ని అయితే ఆపేస్తాను. ఇంక నేనైతే రైస్ కూడా అయిపోయింది కదా, వేడి రైస్ మా సార్కి అయితే పెట్టేసి ఇచ్చానులేండి. నేనైతే తినేసి వెళ్ళిపోతారు. ఇంక ఇప్పుడు టైం అవుతుందో తనకి, ఇక వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిన తర్వాత ఇక మేము కూడా పెట్టేసుకొని తింటానండి నేను కూడా. చూడండి, కోడిగుడ్లు మాత్రం చాలాసేపు ఇందులోనే బాగా మరిగిస్తారు కదా చారులోని. కోడిగుడ్లు కూడా బాగా అందులోని మరిగిన చారులోని అయితే బాగా ఉడికిపోయినాయండి గుడ్లు అయితే. అసలు గుడ్డు కూడా పుల్లంగా కారం, కోడిగుడ్డుకైతే పులుపు, కారం, ఉప్పు మొత్తం పట్టిద్దండి. అంత బాగుంటుంది. అసలు బాగుంటుంది కోడిగుడ్డు అయితే. ఈరోజు చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్లగా పులుపు, కారం, ఉప్పు అన్నీ పట్టినాయండి గుడ్డుకైతే. అంతసేపు అయితే ఉడకబెట్టాను చారులోనైతే. ఇంకా ఓకేనా, గ్యాస్ అయితే ఆపేసానండి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మా సారుకి పెట్టించాను. ఇక ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు. ఇంక నేను తింటున్నానండి. ఇంకా చూడండి, దగ్గరికి ఇలాగా చూశారు కదా, దగ్గరికి ఇలాగ వస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ మాత్రం. పులుసులాగా అలా కాకుండా ఇలా దగ్గరగా ఇందాక ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. చేపల పులుసు ఉంటుంది కదా, చేపల పులుసు టైప్లో ఉందండి ఇది మొత్తం. చేపల పులుసు ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉందండి. తింటుంటే అంత టేస్టీగా ఉంది. స్పైసీగా అంటే ఎక్కువ స్పైసీ లేదండి, నార్మల్గా బాగుంది. పుల్లంగా కారం, ఉప్పు ఇంక మొత్తం పులుపు మొత్తం సరిపోయిందండి. ఈరోజైతే అసలుకి ఇంకొక ముద్ద ఎగస్ట్రానే తినేయచ్చు.
అసలుకే అంత బాగుందండి. ఈరోజైతే మంచిగా కుదిరిందండి చారు అయితే. ఎగ్ పులుసు అయితే చేపల పులుసులాగా ఉందండి. సేమ్ దీన్ని చూస్తుంటే నా చేపల పులుసే గుర్తొచ్చిందండి. చూడండి ఇక నేనైతే ఎగ్ వేసుకున్నాను, కోడిగుడ్డు. ఇక తింటాను. పుల్ల పుల్లగా చాలా బాగుంది. ఇలా దగ్గరకైందా ఉంచుకోవాలండి. మరి పులుసు పులుసులాగా నీళ్ళు నీళ్ళలాగా కాకుండా ఇలా దగ్గరకైన దాకా మరిగించుకుంటే చారు చాలా బాగుంటుంది. ఇక మా సారు వచ్చారు, ఆయనకి లేట్ అవుతుందని చెప్పేసి ఇక ముందే పెట్టేశానండి. అయినా చారు అలా కూడా పలసంగా ఉన్నా కూడా చారు బాగానే ఉందండి. ఇంకా కొంచెం దగ్గర పడిన దాకా ఉంచాను, నేను ఉంచేసి దింపేశాను. చూడండి ఎంత బాగుందో. కోడిగుడ్డుకైతే ఉప్పు కారం పులుపు మొత్తం బట్టి చాలా పుల్లగా భలే ఉందండి కోడిగుడ్డు అయితే. ఈరోజు అయితే కర్రీ బాగా కుదిరిందండి, పులుసు మాత్రం. ఇదైతే రెండోసారి అండి కర్రీ చేయటం. మా బాబుకి వచ్చేసి ఎగ్ ఫ్రై చేసి పంపించాను, ఇప్పుడు మాకు వచ్చేసి ఎగ్ పులుసులా చేస్తున్నాను. ఓకేనా, మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.